వీడియో వితౌట్ No, not mine. ప్రైవేట్ Hey! హ్యాండిల్ చేసి హ్యాండిల్ చేయకూడదు వితౌట్ పర్మిషన్ ప్రైవేట్ ప్రాపర్టీలో ఎలా వస్తుంది? నా permission నీ పర్మిషన్ ఎందుకు ఉండాలి? మూడు సంవత్సరాలు తెచ్చుకోండి, బయటికి వెళ్ళండి, తెచ్చుకుంటారు, ఏం తెచ్చుకుంటారు తెచ్చుకోండి. నాకు మ్యారేజ్ అయింది సార్, నాకు పంపించండి సార్, పంపించండి. నా న్యాయం కోసం వచ్చారు, నేను పంపాను సార్, మీడియాకి పంపించారు, ఎవరికి లేదు. తన భర్త మరో మహిళతో జీవనం సాగిస్తుండడాన్ని ఆ భార్య ఏమాత్రం తట్టుకోలేకపోయింది. రెడీ హ్యాండెడ్గా ఆ మహిళతో పాటు భర్తను పట్టుకొని చెంప చుళ్ళుమనిపించింది. ఈ దృశ్యాలు తెలుగు రాష్ట్రాలలో ప్రతిధ్వనించాయి. కాగా ఈ ఘటన నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన అడల్టరీపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే జేకే న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రాజమండ్రిలో ఉంటదంటే దాన్ని ఇక్కడ తెచ్చి పెళ్ళమని చెప్పుకుంటున్నాడు అందరికీ. మాయ గారికి కూడా తెలుసు అంట. అవును చెప్పారు, అయితే చెప్పాడు కదా ఆ మాయ గారు. కాదు ఇప్పుడు మీరు నా గురించి చెప్పండి అత్తే, నేను ఎప్పుడైనా ఒక రాంగ్ స్టెప్ వేసానా? మీరు కొన్ని మా ఇంట్లో ఏదైనా ఎప్పుడైనా తక్కువ చేసి చూసారా? దిస్ ఇస్ ద ఆఫీస్ అండి, దిస్ ఇస్ ద ఆఫీస్. పోలీస్ మాట్లాడడానికి నాకు అనుమతి ఇచ్చాక నేను మాట్లాడతాను. ఆల్రెడీ మాట్లాడాను. ఫస్ట్ మీరు ఏ పర్పస్ లో మీరు వచ్చారు? మీరు ఏ పర్పస్ లో వచ్చారో చెప్పండి. నా పేరు సారా అండి. దసపల్లిలోని మీ భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇక్కడ కంప్లైంట్ రాసి ఇవ్వమన్నారు సార్. అమ్మాయిని యాక్చువల్లీ స్టేషన్ పట్టుకొస్తాను, మా హస్బెండ్ని అమ్మాయిని అన్నారు. ఇద్దరిని తీసుకురాలేదు సార్. మాకన్నా ముందు వాళ్ళు స్టార్ట్ అయ్యారు ఇక్కడికి తీసుకొస్తామని. వాళ్ళు రాలేదు సార్. నేను వచ్చినప్పటికి ఎవరు లేరని చెప్తున్నారు, ఎవరు రాలేదు అంటున్నారు. నన్ను అయితే కంప్లైంట్ రాసి ఇవ్వమన్నారు. సిఎస్ సార్ నేను చూసుకుంటానని పర్వాలేదు అని అన్నారు సార్. ఇది ఒకటి. ఓకే మేడం, అంటే మీరు అంటే మీ భర్తకి డైవర్స్ కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? కోర్టులో నివేదన నడుస్తుందా? నేను ఇంకా డైవర్స్ పిటిషన్ చేయలేదు, ఓన్లీ డీవీసీ వేసాను సార్. నాకు డైవర్స్ ఏమీ వేయకుండానే ఆ అమ్మాయితో పెళ్లి చేసుకొని అపార్ట్మెంట్ లో వైఫ్ అని చెప్పుకొని తిరుగుతున్నారు. ఆవిడ పేరండి? వంశీ ధర్మగ్ని అంటే ఈస్ట్ గోదావరి, సారా అని కూడా అంటారు అమ్మాయి. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచి రిలేషన్ ఉన్నట్టుగా మీకు తెలుస్తుంది? 2 years నుంచి. అంటే మీకు మేడం, ఇప్పుడు మీకు మీ భర్తకి మధ్య వివాహం మీ వివాహం అయితే 2015లో జరిగింది. మీకు మీ భర్తకి మధ్య విభేదాలు ఎప్పుడు వచ్చాయి? 2020లో స్టార్ట్ అయింది. తను ఇల్లీగల్ అఫైర్స్ అవన్నీ తెలుసుకున్నాక మా అమ్మాయి ఇంటికి వచ్చాను. నేను వచ్చేసాక ఇంకా చాలా దారుణాలు సార్. రోజుకొకటి చూసి దాన్ని అబ్బాయి రోజుకొక అమ్మాయితో తిరుగుతున్నాడు. ఈ అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా, అమ్మాయి ఇంకా డైరెక్ట్ నాకే చెప్పాడు, నువ్వు పనికి రావు, నాకు బోల్డ్ మంది అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయి, ఇది అది. ఇంకా నేను కనుక్కోగా ఇంకా అక్కడ తెలిసింది అమ్మాయి ఎప్పుడు తెలిసింది? మీరు అలాగే చేయగలిగారు? నాకు 1 month బ్యాక్ తెలిసింది సార్. ఈ అమ్మాయితో ఉన్నాడు, మ్యారేజ్ చేసుకొని అని చెప్పి అపార్ట్మెంట్లో వాళ్ళు చెప్పారు. ఓకే మేడం, మీరు ఫైనల్గా మీరు ఉదయం నుంచి కూడా చెప్తూనే ఉన్నారు, సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, అడల్టరీ కూడా చట్టబద్ధం అని చెప్పనేసి. దానివల్ల ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. దీని పట్ల ఒక విద్యావంతురాలుగా మీరు ఏం చెప్తారు? సార్ ఏ రకంగా ఇచ్చారు సార్ అడల్టరీ లీగల్ అని చెప్పేసి? ఇప్పుడు అలా లీగల్ అని చెప్పడం వల్లే కదా ఎవరికి భయం భక్తి లేకుండా పోయి పిల్లల్ని కూడా పక్కన పెట్టేసి డైరెక్ట్ పబ్లిక్గా తచ్చుకుంటున్నారు కదా సార్ అమ్మాయిల్ని. బికాస్ అడల్టరీ లీగల్ అంట. దానికి వల్ల సుప్రీంకోర్టు ఇచ్చిన మహా తీర్పు వల్ల మాలాంటి బతుకులన్నీ రోడ్డు మీద పడ్డేసి అంతే. అలాంటివి ప్లీజ్ అలాంటివి వెనక్కి తీసుకొని అడల్టరీ లీగల్ కాదని చెప్పేసి చెప్పమని సార్, అందరికి భయం ఉంటుంది. ఇది నక్షత్ర ఆమె చాలా ఆవేదనతో ఉన్నారు. ఎక్కడైతే ఆమె రెడీ హ్యాండెడ్గా భర్తతో పాటుగా మరొక మహిళను పట్టుకున్నప్పటికీ కూడా ఆమె అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారని చెప్పేసి అయితే 3 Town పోలీస్ స్టేషన్ కాకుండా ఎక్కడికి వెళ్ళారు అన్నటువంటి ఉద్దేశంతో ఆమె గాలిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. అయితే విషయం ఏంటంటే
ఇక్కడ 3 టౌన్ పోలీస్ స్టేషన్కి ఆమె రాలేదని చెప్పేసి అంటున్నారు. పోనీ ఇక్కడ రాకపోతే ఆమె ఎక్కడికి వెళ్ళారు? ఈ నేపథ్యంలోనే మరోసారి ఇక్కడ 3 టౌన్ సిఐకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సుప్రీంకోర్టు అడల్టరీ చట్టబద్ధం అని చెప్పి తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయి, భార్య ఉంటుండగానే రిలేషన్స్ కొనసాగుతున్నాయి కాబట్టి దీనిపైన సమీక్ష జరపాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పని ఆమె పరోక్షంగా తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి జగదీష్ కుమార్, జేకే న్యూస్, విశాఖపట్నం నుంచి. మీడియా వితౌట్ No, no, no. ప్రైవేట్ హ్యాండిల్ చేయకు వితౌట్ పర్మిషన్ ప్రైవేట్ ప్రాపర్టీలో ఎలా వస్తారండి? నా పర్మిషన్ మీ పర్మిషన్ ఎందుకు ఉండాలి? 3 సంవత్సరాలు దిస్ ఇస్ ద ఆఫీస్ అండి. దిస్ ఇస్ ద ఆఫీస్. పోలీస్ మాట్లాడడానికి నాకు అనుమతి ఇచ్చాక నేను మాట్లాడతాను. ఆల్రెడీ మాట్లాడాను. ఫస్ట్ మీరు ఏ పర్పస్ లో మీరు వచ్చారు? మీరు ఏ పర్పస్ లో వచ్చారో చెప్పండి. నా పేరు సారా అండి.